ఈ ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడింది. ఐపీఎల్ కోసం బీసీసీఐ విధించిన రూల్స్ని బ్రేక్ చేస్తూ రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ తన మొబైల్ ఫోన్ వాడుతూ కనిపించగా, అతని పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ని చూస్తూ ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ విషయంగానే బీసీసీఐ సీరియస్ అయిపోయి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ విషయంగా బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అయినా ఆర్ఆర్ టీమ్ మేనేజర్ ఫోన్ని ఎందుకు తీసుకొచ్చాడు? అందులో వైభవ్ ఏం చూస్తున్నాడు? రాజస్థాన్ రాయల్స్కు మరో బ్యాన్ తప్పదా? అసలు ఏం జరగబోతోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. మైదానంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఊచకొత్తకొస్తున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. రాజస్థాన్ వరుసగా 4వ విజయం దిశగా దూసుకుపోతున్న సమయమది. కానీ సరిగ్గా 11వ ఓవర్ సమయంలో టీవీ కెమెరాలు డగౌట్ వైపు తిరిగాయి. అక్కడ రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ తన మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాకు చిక్కాడు. ఆ సమయంలో అవుటై పక్కనే కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నట్లుగా దృశ్యాలు కనిపించాయి. సాధారణంగా మనకు ఇది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఇది ఒక భారీ ఉల్లంఘన. ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా అంటే పీఎంఓఏలో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను వాడటం పూర్తిగా నిషేధం. ఈ ప్రాంతంలో డ్రెస్సింగ్ రూమ్లు, డగౌట్లు, మ్యాచ్ రెఫరీ గది మరియు ప్లేయర్స్ భోజనం చేసే ప్రదేశాలు అన్నీ ఉంటాయి. ప్లేయర్స్ స్టేడియాలకి రాగానే తమ మొబైల్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్లను టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్కు అప్పగించాలి. టీమ్ మేనేజర్కు డ్రెస్సింగ్ రూమ్లో ఫోన్ వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ డగౌట్లో మాత్రం దానిని ఉపయోగించటానికి వీల్లేదు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తూ డగౌట్లో మొబైల్ ఉండటమనేది క్షమించరాని నేరమని, దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ వెంటనే రోమీ భిందర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసి 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే అసలు ఆ ఫోన్ దేనికోసం వాడారు, ఎవరితో మాట్లాడారు అనే విషయాలపై లోతైన విచారణ మొదలైంది. ఇక రోమీ భిందర్ విషయానికొస్తే ఆయన ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. రాజస్థాన్ రాయల్స్ వర్గాల సమాచారం ప్రకారం రోమీ భిందర్ గతంలో ఒక తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి దాదాపు 3 వారాల పాటు నాగపూర్లో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు ఆరోగ్యం ఇంకా పూర్తిగా సహకరించటం లేదని, డగౌట్ నుండి డ్రెస్సింగ్ రూమ్ వరకు వెళ్లటం ఆయనకు శారీరకంగా కష్టమని, అందుకే ఆ అనుమతి తీసుకున్నారని కొందరు వాదిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం కమ్యూనికేషన్ కోసం ఫోన్ వాడటం అనేది ఏ కారణం చేతనా సమర్థించలేమని ఐపీఎల్ అధికారులు చెబుతున్నారు. ఆయన ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి ఆ సమయంలో ఏదైనా స్పాన్సర్షిప్ విషయం గురించి మాట్లాడారా లేదా అనేది బీసీసీఐ నిర్ధారణ చేయనుంది. రాజస్థాన్ రాయల్స్ మరియు వివాదాలకు ఉన్న బంధం ఈనాటిది కాదు. 2010లో కూడా ఈ జట్టు యాజమాన్య ఒప్పందాలలో అవకతవకలు జరిగాయని బీసీసీఐ ఆ జట్టును కొన్నాళ్లపాటు టర్మినేట్ చేసింది. అప్పట్లో ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ బంధువైన సురేష్ చెల్లారం ఈ జట్టులో వాటా కలిగి ఉండటం వల్ల జట్టు వేలంలో వారికి తక్కువ ధరకే కట్టబెట్టారని ఆరోపణలొచ్చాయి. తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో వారు మళ్లీ లీగ్లోకి వచ్చారు. అంతకుముందు 2010లోని రవీంద్ర జడేజా కూడా రాజస్థాన్ రాయల్స్తో ఉన్న కాంట్రాక్ట్ రూల్స్ బ్రేక్ చేసి ముంబై ఇండియన్స్తో రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నించాడనే ఆరోపణలతో 1 ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. కానీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజు అంటే అది 2013 మే 16. ఆ రోజు ఢిల్లీ పోలీసులు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఎస్ శ్రీశాంత్, అజిత్ చాండిల్లా మరియు అంకిత్ చవాన్లను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టు చేశారు. వారు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు ఛోటా షకీల్ అనుచరుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని పోలీసులు ఆరోపించారు. మైదానంలో టవల్ ఉంచుకోవడం లేదా ఇతర సంజ్ఞల ద్వారా బుక్కీలకు సమాచారమిచ్చి నిర్ణీత ఓవర్లలో పరుగులు ఇచ్చేలా వారు ఒప్పందం చేసుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. దీనివల్ల క్రికెట్ పట్ల సామాన్య ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సడలిపోయింది.
ఆ సమయంలో టీవీ వ్యూవర్షిప్ కూడా 14% పడిపోయింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు కేవలం ఆటగాళ్లతోనే ఆగలేదు. దీని సెగ ఫ్రాంచైజీల యాజమాన్యాలకు కూడా తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రిన్సిపల్ గురునాథన్ మయ్యప్పన్ మరియు రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ రాజ్ కుంద్రా కూడా బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు విచారణలో తేలింది. దీనిపై సుప్రీంకోర్టు జస్టిస్ ముద్గల్ కమిటీని మరియు ఆ తర్వాత శిక్షలను ఖరారు చేయడానికి జస్టిస్ లోధా కమిటీని నియమించింది. చివరకు 2015 జూలైలో వెలువడిన తీర్పు ప్రకారం రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై 2 ఏళ్లపాటు నిషేధం విధించారు. రాజ్ కుంద్రా మరియు గురునాథన్ మయ్యప్పన్లపై జీవితకాల నిషేధం విధించారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఆ జట్ల ఆటగాళ్లు ఇతర జట్లకు ఆడాల్సి వచ్చింది. 2018లో ఈ 2 జట్లు మళ్లీ ఐపీఎల్లోకి తిరిగి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారం తర్వాత భారత క్రికెట్లో విప్లవకరమైన మార్పులు వచ్చాయి. లోధా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ నిర్మాణంలో మార్పులు జరిగాయి. ఒక వ్యక్తి ఒకే పదవిలో ఉండాలని, మంత్రులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు బోర్డులో ఉండకూడదని నిబంధనలు తెచ్చారు. అలాగే బెట్టింగ్ను లీగలైజ్ చేయాలని, దాని ద్వారా పారదర్శకత పెరుగుతుందని కమిటీ సూచించింది. స్పాట్ ఫిక్సింగ్ను నేరంగా పరిగణించాలని, ఆటగాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంత కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ 2026లో మళ్లీ రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ డగౌట్లో ఫోన్ వాడటమనేది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కథ కేవలం ఫిక్సింగులు లేదా ఫోన్ వివాదాలతో ముగించలేదు. 2019లో రవిచంద్రన్ అశ్విన్ జాస్ బట్లర్ను మన్కాడింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అది నిబంధనలకు లోబడే ఉన్నప్పటికీ ఆట స్ఫూర్తికి విరుద్ధమని కొందరు విమర్శించారు. ఇలా చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద వివాదాలలో రాజస్థాన్ రాయల్స్ పేరు ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. ప్రస్తుతం 2026 సీజన్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఈ జట్టుకు రోమీ బిందర్ చేసిన ఈ పొరపాటు ఏ మేరకు నష్టం కలిగిస్తుందో చూడాలి. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే జట్టుకు భారీ జరిమానా లేదా మేనేజర్పై మ్యాచ్ బ్యాన్ విధించే అవకాశం ఉంది. ముగింపుగా చూస్తే క్రికెట్ అనేది మన దేశంలో ఒక మతం లాంటిది. మరి అలాంటి ఆట పారదర్శకంగా ఉండాలంటే ఇలాంటి కఠినమైన నియమాలు తప్పనిసరి. రాజస్థాన్ రాయల్స్ గత చేదు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని మైదానంలో తమ అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలవాలని కోరుకుందాం. చట్టం ముందు అందరూ సమానమే అని, నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని ఈ సంఘటన మరొకసారి గుర్తుచేస్తోంది. మరి ఈ రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ ఫోన్ వివాదంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.